అమెరికా ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశమని అందరికీ తెలుసు. అయితే చైనాను చాలాసార్లు నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ ఫలితం మాత్రం సున్నా. అమెరికా ఇప్పటికే స్లోగా ధ్వంసమవుతుంది. అండ్ ఇది మెయిన్ గా ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ అయితే కాదు. చైనా టాప్ ఎక్స్పర్ట్ విక్టర్ గావో అమెరికాకి ఇచ్చిన షాకింగ్ వార్నింగ్ ఇది. చైనాను ధ్వంసం చేయాలంటే మీరే ముందు ధ్వంసం అవుతారు అంటూ అమెరికాకు వైల్డ్ గా ఒక ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఈ వీడియోలో దీని వెనుక దాగి ఉన్న రహస్యాలు, ప్రపంచానికి దాని వల్ల కలిగే ప్రభావం ఎలా ఉంటుందని అన్ని విషయాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చైనా డెవలప్మెంట్ చాలా వేగంగా అవుతుందని అందరికీ తెలుసు. దీన్ని అడ్డుకోవడం కోసం అమెరికా, ట్రంప్ చాలా సార్లు అడ్డు వస్తున్నారు. అయితే ఈ విషయానికి చెక్ పెట్టాలని విక్టర్ గావో దీనిపైన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని మాట్లాడారు. అయితే ముందుగా విక్టర్ గావో ఎవరు అనేది తెలుసుకుందాం. విక్టర్ గావో చైనా యొక్క టాప్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్. అతను చైనా అండ్ గ్లోబలైజేషన్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ కూడా. అండ్ మావో ఎజెండాతో పనిచేసిన అనుభవం ఉంది. యుఎన్ లో చైనా రిప్రజెంటేటివ్ గా పనిచేశారు. అండ్ ఇవన్నీ అతని క్రెడెన్షియల్స్. అతను సిఎన్ఎన్, బీబీసీ లాంటి ఛానల్స్ లో కూడా చైనా సైడ్ నుండి గట్టిగా వాదిస్తాడు. ప్రజెంట్ ఇప్పుడు 2025లో ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత యుఎస్ఏ చైనా పైన టారిఫ్స్ పెంచడం, తైవాన్ పై మద్దతు పెంచడం, సౌత్ చైనా సీలో మిలిటరీ యాక్టివిటీలు ఇవన్నీ చైనాను టెన్షన్స్ పెంచాయి. చైనా వ్యాపారాలు యుఎస్ఏ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాయని ట్రంప్, అమెరికా అనుకుంటుంది. కానీ విక్టర్ గావో ఈ విషయం పైన రియాక్ట్ అయ్యి చైనాకు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటి వరకు యుఎస్ఏ లేకుండానే మేము సర్వైవ్ అయ్యాం. మీ మార్కెట్ పోగొట్టుకున్నా మేము కేర్ చేయము అని విక్టర్ గావో డైరెక్ట్ గానే అన్నాడు. అండ్ విక్టర్ గావో యొక్క మెయిన్ వార్నింగ్ ఏంటంటే చైనా మొదటి షార్ట్ ఫైర్ చేయదు. కానీ మీరు చైనాపై యుద్ధం స్టార్ట్ చేయాలనుకుంటే మీరు యుద్ధం పొందుతారు. చైనాను ధ్వంసం చేయాలంటే మీరే ముందు ధ్వంసం అవుతారు. న్యూక్లియర్ యుద్ధం స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర ఒక న్యూక్లియర్ బాంబు లేకుండా ముందు మీరు న్యూక్లియర్ గా వైప్ అవుట్ అవుతారు అని విక్టర్ గావో అన్నాడు. ఇది అక్టోబర్ 2025లో రీసెంట్ గా ఒక ఇంటర్నేషనల్ ఫోరం లో అతను అన్నాడు. ఎందుకు ఇలా అన్నాడంటే యుఎస్ ట్రంప్ పాలసీలు చైనా గుండెల్లో కత్తి దించాలని ప్రయత్నిస్తుంది. తైవాన్ ను సపోర్ట్ చేయడం, చైనా చిప్స్ పైన బ్యాన్ చేయడం, సౌత్ చైనా సీలో నావెళ్లు పంపడం ఇలా చేస్తుందని విక్టర్ గావో ప్రెస్ మీట్ లో చెప్పాడు. చైనా పీస్ఫుల్ పవర్. మేము డెవలప్మెంట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాము. కానీ మీరు వెన్నుపోటు పొడవాలని ప్రవర్తిస్తే మేము ఫైట్ బ్యాక్ చేస్తాము. ఇది జస్ట్ మాటలు మాత్రమే కాదు, సైలెంట్ వార్నింగ్ అని చెప్పాడు. చైనా ఇప్పుడు యుఎస్ఏ కంటే కన్వెన్షనల్ మిలిటరీలో సుపీరియర్ అని అతను చెప్పాడు. ఉదాహరణకు హైపర్సానిక్ మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ చైనాతో ఎక్కువగా ఉన్నాయి యుఎస్ఏతో పోలిస్తే. అండ్ యుఎస్ఏ ప్రయత్నిస్తే ఇది మ్యూచువల్ డిస్ట్రాక్షన్ అవుతుంది. కాబట్టి చైనా వోంట్ బి ఫుల్డ్ అరౌండ్, వి విల్ ఫైట్ టు ది ఎండ్ అంటూ అతను గట్టిగా చెప్పాడు. అండ్ ఇది ప్రపంచ ఎకనామీకి కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని, యుఎస్ఏ చైనా ట్రేడ్ వార్ పెరిగితే ఐఫోన్స్, టిక్ టాక్ అన్ని ప్రభావితం అవుతాయి అని చైనా అంటుంది. మీ మార్కెట్ పోయినా మేము 5,000 సంవత్సరాలు సర్వైవ్ అయ్యాం. మీరు లేకుండా కూడా మేము బాగుంటాం. ఇది చైనా కాన్ఫిడెన్స్ అని యుఎస్ఏకు ఛాలెంజ్ చేసింది. అయితే విక్టర్ గావో ఎందుకంత ఇన్ఫ్లుయెన్షియల్ అంటే అతను 1960లో జన్మించాడు. యంగేజ్ లోనే మావోయిస్ట్ ఎజెండాతో పనిచేశాడు. హార్వర్డ్ నుంచి డిగ్రీలు, చైనా డిప్లొమాటిక్ సర్వీస్ లో 20 సంవత్సరాలకు పైగా పనిచేశారు. అతను చైనా గవర్నమెంట్ కి చాలా క్లోజ్. కానీ ఇంటర్నేషనల్ మీడియాలో ఎలాంటి విషయాన్ని అయినా ఓపెన్ గా మాట్లాడతాడు. 2024-25లో యుఎస్ఏ ఎలక్షన్ సమయంలో అతను ట్రంప్ పాలసీలపై ఫోకస్ చేశాడు. ట్రంప్ చైనాను డిస్ట్రాక్ట్ చేయాలనుకుంటే అది సూసైడ్ అటెంప్ట్ తో సమానం అని చెప్పాడు. ఇతని మాటలు మెయిన్ గా చైనా ప్రజల్లో పేట్రియాటిజం ని పెంచుతున్నాయి. అండ్ ఇప్పుడు చైనాకు దీనిపైన ఉన్న ఇంప్లికేషన్స్ చూద్దాం. మొదటిది మిలిటరీ. చైనా ఇప్పుడు యుఎస్ఏ తో ఈక్వల్ గా లేదా దానికన్నా చాలా పవర్ఫుల్ గా ఉంది. టైవాన్ స్ట్రైట్ లో ఏమైతే యుఎస్ నేవీలు ఉన్నాయో అవన్నీ రిస్క్ లో పడతాయి. రెండోది ఎకనామీ. యుఎస్ఏ చైనా ఇంపోర్ట్స్ పై 60% టారిఫ్స్ పెడితే గ్లోబల్ ఇంప్లికేషన్ పెరుగుతుంది. అండ్ దీనివల్ల ఇండియాకు అవకాశాలు V-షేప్ రికవరీ ద్వారా పెరుగుతాయి. కానీ చైనా కూడా బ్రిక్స్ లో భాగం కాబట్టి దాని నుండి యుఎస్ఏ కు ఆల్టర్నేటివ్ మార్కెట్ ను కట్టుకుంటుంది. మూడోది గ్లోబల్ పాలిటిక్స్. ఇది చైనాకు కోల్డ్ వార్ 2.0 అవుతుంది. యూరోప్, ఇండియా లాంటి కంట్రీలు మధ్యలో చిక్కుకుంటాయి. విక్టర్ గావో చెప్పినట్టు చైనా అగ్రెషన్ గా మాత్రమే ఉంటుందనుకోవడం చాలా తప్పు. డిఫెన్స్ పరంగా కూడా స్ట్రాంగే. యుఎస్ఏ, ఇజ్రాయెల్ లాంటి వార్స్ లో చైనా సపోర్ట్ చేస్తే ప్రపంచాన్ని హై టెన్షన్ లో పడిస్తుంది. కాబట్టి ఇది ప్రపంచానికి ఒక వేకప్ కాల్ లాంటిది. పీస్ మాత్రమే బెస్ట్ సొల్యూషన్ అని చైనా స్పందించింది. అండ్ దీనిపైన యుఎస్ఏ వైట్ హౌస్ సైడ్ నుండి రియాక్షన్ ఏంటంటే ఇది యుఎస్ఏ కు థ్రెట్ కాల్ లాంటిది, మేము కూడా స్ట్రాంగే అని కొందరు అమెరికన్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ విక్టర్ గావో చెప్పేది ఏంటంటే యుఎస్ఏ చైనాతో రిస్క్ తీసుకుంటే ఎకనామిక్ సూసైడ్ అవుతుందని చెప్పడంతో ట్విట్టర్ లో విక్టర్ గావో వార్నింగ్ ట్రెండింగ్ లో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది. అయితే దీనిపైన చైనా నెటిజన్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.